ఏ పీ ఆఫ్ బి పీ ఆఫ్ సిగా మనం తీసుకున్నాం మనం పీ ఆఫ్ ఏ పీ ఆఫ్ బి పీ ఆఫ్ సి అనేసి ప్రాబిలిటీలో తీసుకున్నాం. డబ్ల్యూ ఫర్ ఎనీ ఈవెంట్ ఈ కామా 0 పీ ఆఫ్ ఈ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో now consider 0 less than or equal to p of a e less than or equal to 1. So 0 e less than or equal to 3p by 3 is less than 1. So 0 less than or equal to 1 plus 3p. So 1 plus 3p will give less than 3. So 3p equal to 3 minus 1. So p equal to 1 by 3. Okay, p 1 by 3 less than or equal to 2 by 3. Okay, so consider 0 p of b is less than 1. So 0 less than 1 minus p by 4 is less than or equal to 0 less than 1 minus p 4. So minus of 1 minus p are less than or equal to 3. So minus 3 equal to p less than or equal to 1. So consider 0 less than or equal to p less than or equal to 1. So 0 less than or equal to 1 minus 2p by 2. 1 will give rise to 0 is less than or equal to 1 minus 2p is less than or equal to 2 will give rise to minus 1 less than or equal to 2p. 1 equal to 1 by 2 minus 1 by 2 less than or equal to p less than or equal to 1 by 2. So consider 0 less than or equal to p of a union b union c is less than 1. ఇదే కదా అడిగారు మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ప్రూవ్ దట్ అయితే కదా మనకు ప్రూవ్ చేయమన్నాడు. సో మనకి ఏం ప్రూవ్ చేయమన్నారో ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూసుకొని మన సొల్యూషన్ అది పీ ఆఫ్ ఏ అండ్ బి ఈక్వల్ టు 0. సో 0 less than or equal to p of a plus p of b plus p of c is less than 1. So p of a వచ్చింది 0 less than or equal to 1 plus 3p by 3 plus 1 by p by 4 plus 1 minus 2p by 2 equal to 1. So 0 less than or equal to 1 plus 12p plus 3 minus 3p plus 6 minus 12p by 12 is less than or equal to 1. So 0 less than 13 minus 3p less than 12. So that minus 13 less than or equal to 3p less than 1 equal to 1 by 3 less than or equal to p less than or equal to 13 by 4. సో మనం ఇది సింప్లిఫికేషన్ చేసాము, ఎల్సిఎం తీసుకున్నాము. మనం ఇక్కడ ఏం చేసాము 12తో ఎల్సిఎంఏ చేసాం, ఇంకా వేరే ప్రాసెస్ ఏం చేయలేదు. ఎల్సిఎం చేసి మనం ఈ డినామినేటర్ టర్మ్ డివైడ్ తీసుకొచ్చాము. ఇక్కడ ఉన్న ఫస్ట్ న్యూమరేటర్లో ఉన్న దీన్ని సింప్లిఫికేషన్ చేసాము. సో ఫ్రమ్ 1 2 3 and 4 1 by 3 less than equal to p less than or equal to 1 by 2. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ చూసుకుంటే ప్రాబిలిటీ ఆఫ్ 3 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఆర్ రెస్పెక్టివ్లీ గివెన్ యాజ్ 3 ఇచ్చారు. దాన్ని ప్రూవ్ చేయమన్నారు. అదే 1 by 3 less than or equal to p less than or equal to 1 by 2. సో లెట్ ABC ద 3 మ్యూచువల్లీ గివెన్ ద ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్పి నోట్ చేసుకొని మనం సింప్లిఫికేషన్ ఫస్ట్ ఏబిసి పీ ఆఫ్ ఏ పీ ఆఫ్ బి తీసుకొని మనం ఫస్ట్ పీ ఆఫ్ ఏ చేసాం, దాన్ని లెస్ దెన్ 1 తీసుకున్నాం, మనకి ఈ ఆన్సర్ వచ్చింది. పీ ఆఫ్ బి తీసుకున్నాం, పీ ఆఫ్ బి తీసుకొని పీ ఆఫ్ బిలో పెట్టి పీ ఆఫ్ బి కదా ఇది, పీ ఆఫ్ బి తీసుకొని పీ ఆఫ్ బిలో పెట్టి చేసాం. నెక్స్ట్ పీ ఆఫ్ 3 ఇవి తీసుకొని ఈక్వేషన్లో సింప్లిఫికేషన్ చేసి మనకి ఆన్సర్ అనేది 1 by 2 ఈజ్ లెస్ దెన్ 1 by 2 ఇది వచ్చింది మనకి. సో మనకి కన్సిడర్ ఏఎఫ్ఈ. ఇప్పుడు మనకి ఏం కావాలి, పీ ఆఫ్ ఏ. ఇక్కడ మనం డైరెక్ట్గా పీ ఆఫ్ ఏ పీ ఆఫ్ బి పీ ఆఫ్ సి ఏం ఫైండ్ అవుట్ చేసామో అది వేసేసుకొని అయినా సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. లేదంటే పీ ఆఫ్ ఏ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ మళ్ళీ తీసుకొని మనం సింప్లిఫికేషన్ చేసుకున్నా కూడా
ఆన్సర్ సేమ్ ఆన్సర్సే వస్తుంది. ఓకే, ఇది ప్రాబిలిటీలో సమ్ము. ఒకసారి ప్రాసెస్ అనేది చూసుకోండి. మీరు 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సమ్ అనేది సింప్లిఫికేషన్ చేయగలుగుతారు. మీరు ప్రాసెస్ అనేది షార్ట్కట్ మీద అప్లై చేయకుండా కంప్లీట్గా సమ్ అంతా చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే, ప్రతి పాయింట్ కూడా మార్క్ అనేది మ్యాండేటరీ అనమాట. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.